దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో అందరికీ వందనములు. ఇప్పుడు మనం చదువుకునే వాక్యం మార్కు సువార్త 3 అధ్యాయం 7 నుంచి 19 వరకు. యేసు తన శిష్యులతో కూడా సముద్రం వద్దకు వెళ్ళగా గలిలయ నుండి వచ్చిన గొప్ప జనసమూహం ఆయన వెంబడించెను. మరియు ఆయన ఇన్ని గొప్ప కార్యములు చేయుచున్నాడని విని జనులు యూదయ నుండి, యెరూషలేము నుండి, యూదయ నుండి, యొర్దాను అవతల నుండి, తూరు సీదోను అనేది పట్టణ ప్రాంతముల నుండి ఆయన వద్దకు గుంపులుగా వచ్చిరి. జనులు గుంపు కూడా చూసి వారు తనకు ఇరుకు కలిగింపకున్నట్లు చిన్న దోణి ఒకటి తనకు సిద్ధపరిచి ఉంచవలెనని ఆయన తన శిష్యులతో చెప్పెను. ఆయన అనేకులను స్వస్థపరిచిన కనుక రోగపీడితులైన వారందరూ ఆయన్ని ముట్టుకొని వలనని ఆయన మీద పడుచుండ్రి. అపవిత్రాత్మలు పట్టిన వారు ఆయన చూడగానే ఆయన ఎదుటి సాగిలపడి, నీవు దేవుని కుమారుడు అని చెప్పుచు కేకలు వేసిరి. తన్ను ప్రసిద్ధి చేయవద్దని ఆయన వారికి ఖండితంగా ఆజ్ఞాపించాను. ఆయన కొండెక్కి తనకు ఇష్టమైన వారిని పిలవగా వారు ఆయన వద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును దెయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారే సువార్త ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించిన. వారు ఎవరనగా ఆయన పేతురుని పేరు పెట్టిన సీమోను, జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను. వీరిద్దరికి ఆయన బోయనెర్గేస్ అని పేరు పెట్టిన. బోయనెర్గేస్ అనగా ఉరిమెడి వారని అర్థము. ఆంద్రేయ, ఫిలిప్పు, బర్తొలొమయి, మత్తయి, తోమ, అల్ఫయి కుమారుడగు యాకోబు, తద్దాయి, కనానీయుడైన సీమోను, ఆయన్ని అప్పగించిన ఇస్కరియోతు, యూదా అని వారు. యేసుక్రీస్తు ప్రభు సముద్రం ఒడ్డుకి వెళ్ళినప్పుడు ఆయన అనేక జన సమూహాలు వెంబడించినవి. వెంబడించినప్పుడు వారు అందరికీ సువార్త ప్రకటించారు. ఇంకా యూదయ, యెరూషలేము, యూదయ అనే ఇంకా తూరు సీదోను, యొర్దాను నుంచి కూడా చాలా జనాలు గుంపులుగా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు వారు తనకి ఇరుకు కలిగించకుండా ఒక ధోనిని ఏర్పాటు చేయమన్నప్పుడు శిష్యులు ధోని ఏర్పాటు చేశారు. ఆ ధోనిలో కూర్చుని వచ్చిన వారికి, సముద్రం ఒడ్డున ఉన్న వారందరికీ కూడా వాక్యం బోధించారు. వాళ్ళ జబ్బులు ఉన్న వారిని బాగు చేశారు. ఇప్పుడు అనేకులు ఇంకా వస్తున్నారు ఆయన బాగు చేయడం చూసి. అలా గుంపులుగా వచ్చారు. ఇప్పుడు దెయ్యాలు పట్టిన వారు యేసుక్రీస్తు ప్రభు ముందు సాగిలపడి, నువ్వు దేవుని కుమారుడు అని చెప్పుచు కేకలు వేస్తున్నారు. నన్ను ప్రసిద్ధి చేయొద్దని ఆ దెయ్యాలను వెళ్ళగొట్టినప్పుడు, వదిలించినప్పుడు వారు బాగుపడ్డారు. ఇప్పుడు ఆయన మళ్ళీ ఒక కొండ మీదకి వెళ్ళి కొండ మీద కూర్చుని ఆయన దగ్గర ఉన్న వారు అందరికీ బోధిస్తూ తనకి ఇష్టమైన వారిని 12 మందిని ఏర్పాటు చేసుకున్నారు. ఎంతోమంది శిష్యులు ఆయన వెంబడించారు. కానీ తనతో పాటు ఎప్పుడూ ఉండి తనలాగే సువార్త ప్రకటిస్తూ మరి దెయ్యాలను వెళ్ళగొడుతూ రోగులను స్వస్థపరచడం కొరకు 12 మందిని ముఖ్యంగా ఆయనతో పాటు ఎప్పుడు ఉండేలాగా ఆ పరిచర్య చక్కగా కొనసాగించేలాగా ఒక 12 మందిని ఆయన ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళ పేర్లన్నీ ఇక్కడ మనం చదివాం. ఫస్ట్ ఇతని పేరు సీమోను, తర్వాత దేవుడు ఇతనికి పేతురు అని పేరు పెట్టారు. సీమోను పేతురు అంటారు అందుకే. తర్వాత యాకోబు, యోహాను, వీళ్ళిద్దరు అన్నదమ్ములే. వీళ్ళిద్దరు కోపము రోషం ఎక్కువ అనుకుంటా ఉరిమిడి వారని అర్థం వచ్చే పేరు బోయనెర్గేస్ అనే పేరు పెట్టారని అక్కడ మార్కు చెప్తున్నాడు. కనుక వీళ్ళ పేర్లు ఇక్కడ ఉన్నాయి, 12 మంది పేర్లు. ఆ 12 మందిని ఎప్పుడు ఆయనతో పాటే ఉండేలాగా ఏర్పాటు చేసుకున్నారు ఆమె.